కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. నమస్తే అండి. మరి పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా మేము ఇవాళ కొత్తపల్లి రావడం జరిగింది. ఇక్కడ జనాలందరూ కూడా వన్ సైడ్ అన్నట్టుగానే ఉన్నారు. ఇక్కడ మాత్రం నాకు తెలిసి 1,00,000కు పైగా మెజారిటీతో ఓట్లు పడతాయని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారన్న ఉద్దేశం అందరికీ గట్టి నమ్మకంతో ఉన్నారు. సో ఇదే జోష్తో మేము ముందుకెళ్తున్నాము. ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి ప్రచారంలో. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ V5 వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అరే ముందుకురా మరో పవన్ కళ్యాణ్ సీళ్ళు. గ్లాస్ గుర్తుకే మన ఓటు. వేస్తామండి చెయ్యట్టుకుంటే దేనికి ఓటేస్తారు? ఎవరు విన్నయ్యేది? ఎవరు గెలిచి పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి జై జనసేనండి. గెలిపించాలి. తప్పకుండా జనసేన. ఒక్క అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళ కనువిప్పు చేయండి. ఇప్పటి వరకు పాలన ఎలా ఉంది, ఇక పైన పాలన మారితేనే భవిష్యత్తులు బాగుంటాయి అని చెప్పి ఒక అవకాశం ఇస్తే మీకు తెలుస్తుంది కదా ఆయన ఏం చేస్తారు. ఆయన మీకు ఏదో చేయాలనే వచ్చాడు. ఒక అవకాశం ఇవ్వండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఓట్ వేయండి. గ్లాస్ గుర్తుకే ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా చేసావు, అభివృద్ధి చెందిందో లేదో అన్ని మీకు తెలుసు. ఇంత వయసు వచ్చింది కాబట్టి నేను చెప్పక్కర్లేదు. ఈసారి ఈయన ఒక్కడిని గెలిపించుకుందాం. ఈయన ఏం చేస్తాడో ఒక్క ఓటేసి ఒక్కసారి గెలిపించుకుంటే ఈయన కూడా ఏం చేస్తాడో తెలుసు. దయచేసి ఈయన ఓటేసుకొని ఇదిగో ఈ పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల కోసం దయచేసి బాబాయ్ మర్చిపోవద్దు. చెల్లెండి జై జనసేన అని. జై భవిష్యత్తు మారాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఒక్కటి గెలిపించుకుందాం. ఎమ్మెల్యే 2 ఓట్లు గ్లాస్ భవిష్యత్తులు బాగుంటాయి. వాళ్ళ బంగారు భవిష్యత్తు పొందాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. చూసారు కదా, అవకాశం ఇవ్వండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. 16 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికీ 1000 ఇస్తున్నారు. పెద్దోళ్ళు ఉంటే ఒకసారి ఛాన్స్ చేయండి. ఒకసారి ఆయనకి ఇచ్చారు కదా, మొత్తం నాగేశాడు. ఎక్కడైతే అక్కడే ఉంది. చూసారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్లు ఎలా ఉన్నాయో. మారాలంటే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకసారి పవన్ ఖచ్చితంగా అమ్మ మర్చిపోకండి.